శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి దీనికి ఎట్లాంటి స్పందన వచ్చింది? మరోవైపు దీన్ని కూడా కలిపేసి మాట్లాడండి. ఎల్లో మీడియా నానా తంటాలు పడుతుంది, క్వాంటమ్ క్వాలిటీ వచ్చేసినట్టుగాను, అసలు జనం ఎవరు మావిగాన్ని పేలలేదన్నట్టుగాను కంగారు పడిపోతూ ఉంది. సో ఏ రకంగా లక్షల కోట్లు ఆదా చేయాలని జగన్ గారు చెప్తా ఉంటే ఆ ఐడియా ఇస్తే బుద్ధి లేని వ్యాఖ్యలని ఆయన అంటాం, ఎల్లో మీడియా కవరప్పు, ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు కాదు, వీళ్ళ పార్టీ ఆఫీస్ కాదు వాళ్ళు చెప్పేటువంటిది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మాట్లాడినట్టు అంత హీనంగా, అంత లూజ్ టాక్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అదే విధంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా, అదే విధంగా మీరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా 40% ఓట్లతో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక ప్రతిపాదన చేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకంటే మావిగన్ అనే పదం డిక్షనరీ లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు అంటున్నారు కదా. అయ్యా, డిక్షనరీలో పదాలు ఎలా వస్తాయో తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంటి పేరు, నా ఇంటి పేరు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఊర్ల పేర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ ఒకసారి మీరు అందరూ చెక్ చేసుకోండి, డిక్షనరీలో ఉంటాయా? ఇప్పుడు కూడా ఉంది, లేకపోతే జీవీఎంసీ ఉంది, విఎంసీ ఉంది, ఇవన్నీ కూడా పెట్టినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ పదాలు డిక్షనరీలోకి వెళ్ళి దాని మీనింగ్ వస్తాయి. ఈ మావిగన్ అనేటువంటి పదము మీకు మీ ఎల్లో మీడియాకి అంతా కూడాను వణుకు వస్తా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా 3 రోజుల నుంచి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేసినటువంటి పదము మావిగన్. ఈ రోజు చాట్ జీపీటీలో కావచ్చు, ఏఐలో కావచ్చు, ఇమ్మీడియట్ గా మావిగన్ అంటే ఏంటి అనేటువంటిది కొట్టింది. దాదాపు 3 కోట్లు 2 రోజుల్లో 3 కోట్లు. నాకు ఆ టెక్నాలజీ మీద అంత ఈ అవగాహన తక్కువ, నేను పెద్ద ఫాలో. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారే. కొట్టినప్పుడు ఇమ్మీడియట్ గా ఏఐ నుంచి, చాట్ జీపీటీ నుంచి మొత్తం ఇచ్చే సమాధానం ఏంటంటే కనుక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ కారిడార్ ఇంజిన్ అనేటువంటిది మొత్తం మీనింగ్ తో సహా 4 పేరాలు నోటిస్తా ఉంది. ఈరోజు ఎందుకు వస్తా ఉంది అది పేరు? జగన్మోహన్ గారు ఒకరే అన్నప్పుడు రాదే. ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను దాని మీనింగ్, దానికి ఏంటి, అసలు దీన్ని చేయడం వల్ల ఏంటి అనేటువంటిది సెర్చ్ చేయడం వల్లనే మీకు ఒక వణుకు వస్తా ఉంది, భయం పడతా ఉంది. ఎందుకంటే ఇది ఫీజిబుల్ అయ్యేటువంటిదే. మీకు ఒకవేళ పేరు ఆ మావిగన్ నచ్చకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు నచ్చకపోతే, చంద్రబాబు నాయుడులో సిహెచ్ఏ తీసుకోండి, లోకేష్ లో ఎల్ఓ తీసుకోండి, పవన్ కళ్యాణ్ పిఓ తీసుకోండి, చలోపా పెట్టుకోండి. చలోపా పెట్టుకోండి పేరు. నాకు అర్థం కాదు. పేరు మావిగన్ మచిలీపట్నంలో ఎంఏ తీసుకొని, తర్వాత విజయవాడలో విఐ తీసుకొని, గుంటూరులో జియుఎన్ తీసుకున్నప్పుడు జగన్ అనే పేరు వస్తుందని తెలుగుదేశం వాళ్ళు గిలగలా కొట్టుకుంటున్నారు. మావిగన్ అంటే పేరులో జగన్మోహన్ పేరు పెట్టుకుంటున్నారేమని మేము దానికి కూడా చెప్తున్నాము. మావిగన్ పేరు పెట్టవలసిన అవసరం లేదు. మీ చంద్రబాబు నాయుడు పేరే తీసుకోండి, సిహెచ్ఏ తీసుకోండి, ఫస్ట్ 3 అక్షరాలు, లోకేష్ లో 2 అక్షరాలు ఎల్ఓ తీసుకోండి, పవన్ కళ్యాణ్ లో 2 అక్షరాలు పిఏ తీసుకోండి, చలోపా పెట్టుకోండి. మేము అభ్యంతరం లేదే, చలోపా పెట్టుకోండి. మేము అనేది ఒకటే, ఇక్కడ పోర్ట్ ఉంది, అదే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ గుంటూరు జిల్లాలో, అదే విధంగా ఇక్కడ వచ్చేసి జీజీహెచ్లు ఉన్నాయి, అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ వెంటనే కలిపి నాగార్జున యూనివర్సిటీ, అదే విధంగా కృష్ణా యూనివర్సిటీ, మేజర్ యూనివర్సిటీలు ఉన్నాయి. మీకు అవసరం లేదయ్యా స్వామి అని అంటే ఆంధ్రజ్యోతి చాలా ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు సార్. ఫస్ట్ గిలగిలగిలా కొట్టుకుంటూ ట్రోల్స్ అవుతున్నాయి అది ఇది అన్నాడు కదా. దగ్గర 2000 పేజీలు, మీమ్స్ పేజీలు, దగ్గర 270 యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా పేజీలు తీసుకొని మీరు నెగిటివ్ గా ట్రోల్ చేస్తే అయింది. కానీ ఇంకోటి, ఇన్ని కిలోమీటర్లు ఉంది కదా, 117 కిలోమీటర్లు, ఎంత భూమిలో ప్రభుత్వం సేకరించాలా, అక్కడ ఎన్ని బిల్డింగ్లు కట్టాలా అని అంటున్నారు. అయ్యా, బుర్ర లేకుండా మాట్లాడద్దు. ఎవరు రాశారో ఆ ఆర్టికల్ కానీ ప్రభుత్వం కట్టేది గ్రోత్ అయ్యేది కాదయ్యా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఎప్పటి నుంచి ఉంది అది? సెక్రటేరియట్ మొన్న కేసీఆర్ కట్టారు. స్వాతంత్రం పూర్వక ముందు వచ్చినటువంటి బిల్డింగ్లు వాడుకుంటా ఉన్నారు. పక్కన ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి జిల్లాలన్నీ కలిసి ఈ రోజు దాదాపు 7-8 జిల్లాల పరిధిలో హైదరాబాద్ అనేటువంటిది విస్తరించుకుంటా పోయింది. ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజలు వచ్చి అక్కడ తన యొక్క స్థిర నివాసాలు ఏర్పరచుకొని ప్రైవేట్ ల్యాండ్లని డెవలప్ చేసుకుంటా వెళ్తే ఈ రోజు సగం తెలంగాణ హైదరాబాద్ అయిపోయింది.
అలా ఈ రోజు మచిలీపట్నం ఏరియా దగ్గర నుంచి ఇటు విజయవాడ నుంచి గుంటూరు వరకు ఈ హైవేలో ఆల్రెడీ గుంటూరు విజయవాడ దాదాపు కలిసిపోయింది, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అదే విధంగా విజయవాడ మచిలీపట్నం కూడా దాదాపు కలిసిపోయినాయి. ఇవన్నీ కలిసిపోయి ఈ ప్రాంతాలు చేసుకుంటే మీరు అక్కడ పెట్టే 2 లక్షల కోట్ల బదులు కనీసం 5% అంటే 10,000 కోట్లతో దాదాపు ఇది పూర్తవుతుంది. ఇప్పటికే మీరు చేసినటువంటి ఈ రైతులకు ఇచ్చినటువంటి ఆ యొక్క కౌలు సంబంధించింది, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పెన్షన్ల గురించి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ ప్లాట్లు ఇంకా ఇవ్వలేదు. రైతులకు ఎక్కడ ప్లాట్లు ఉన్నాయో తెలియదు. సిఆర్డి ఆఫీస్కి వెళ్తే ఏదో ఒకటి అరుంధతి నక్షత్రం చూపించినట్టు అదిగదిగదిగో నుంచి కొత్త దంపతులకు నవ దంపతులకు చూపించినట్టు అక్కడ సిఆర్డిఏలో స్క్రీన్ పెట్టి ఇదిగో ఇక్కడ వస్తుంది మీకు అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ప్లాట్లకు డైరెక్ట్ తీసుకెళ్లి ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు ఇండ్లు కట్టుకుంటున్నారు కదా 5 ఎకరాల 20 వాటన్నిటికీ కాదు. ఇప్పుడు జగన్ గారు అవన్నీ ప్రస్తావిస్తే వాటి సమాధానం ఎక్కడని చెప్పారా? సరే మీరు బుద్ధి లేదు వ్యాఖ్యలు అదని అనొచ్చు, కానీ జగన్ గారు ఇగో ఈ ప్రతిపాదన చేశారు, ఇగో ఇక్కడ ఈ కట్టుకోండి, దీనివల్ల ఇన్ని వేల కోట్లు ఆదా అవుతుంది, ఇన్ని లక్షల కోట్లు ఆదా అవుద్ది, ఈ మాత్రంతో సరిపోద్ది. ఇప్పుడు ఆయన విశాఖపట్నం పెట్టమని అంటలేదు కదా, విజయవాడ గుంటూరు మధ్య అటు పోర్ట్ వైపు పెట్టుకోండి అని చెబుతున్నారు. దీనివల్ల ఆదా అవుతుందా అవదా ఆ విషయాల జోలికి చంద్రబాబు గారు వెళ్ళారా? రెండవది దానికి కంగారు పడిపోయి అసలు ప్రాక్టికాలిటీకి వెళ్ళారు జగన్ గారు అనే ఉద్దేశంతో ఎల్లో మీడియా దాన్ని కవరప్ చేయడం కోసం క్వాంటమ్ వ్యాలీ అని ఇంకోటి కథలు. క్వాంటమ్ వ్యాలీలో అప్పుడైనా పెట్టుకోవచ్చు కదా, ఈ 1,000 కోట్లు ఖర్చు పెట్టకుండానే. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళింది సార్. ఎందుకు బ్యావగన్ ప్రస్తావన వచ్చిందంటే చంద్రబాబు నాయుడు అక్రమంగా అన్యాయంగా తన అనుయాయులకు 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి వెళ్ళి దోచుకుంటున్నారు కాబట్టి ఇది జనాలలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి బుద్ధి లేదని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పన్నాగలు పన్నుతా ఉంది. ఇది ప్రజలకి వాళ్ళకి సమాధానం చెప్పేటువంటిది లేదు. ఒక్కొక్క 14,000 స్క్వేర్ ఫీట్ కి రండి అని చెప్పండి, నిపుణులు తీసుకెళ్ళండి. బిల్డింగ్లు మేము కట్టేది 3,500 రూపాయలు. హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ ఎస్ఎఫ్టీ కడుతుంటే ల్యాండ్ కాకుండా 14,000 రూపాయలు ఎట్ట కడుతున్నామని పదే వాటి సమాధానం చెప్తే బాగుంది. చంద్రబాబు గారు చంద్రబాబు గారు అటువంటి వాటి సమాధానం చెప్తే జగన్ గారు వేసిన 1, 2, 3, 4, 5 ఈ ప్రశ్నలకు నా సమాధానం ఇదని చెప్తే బాగుండేది. బుద్ధి లేని వ్యాఖ్యానం. అదే ఇదిగో 29,000 మంది అప్పుడు ఎవరిది విజ్ఞత అనేది ఇంటి పక్కన ఉంది, లేకపోతే నారాయణ ఇంటి పక్కన ఉంది, లేకపోతే లింగంలేని ఇంటి ల్యాండ్ పక్కన ఉంది, లేదా హెరిటేజ్ పక్కన ఉంది, లేదా బాలకృష్ణ ఇంటి పక్కన ఉంది, లేకపోతే కనుక పయ్యావుల కేశవ్ తీసుకున్న ఆయన ఇంటి పక్కన ఉంది అని చూపిస్తే రియల్ గా తీసుకెళ్లి రైతులు ఇదిగో అని జగన్మోహన్ రెడ్డి గారి పట్లకి చంద్రబాబు సమాధానం చెప్పారని చేసి మనం కూడా అప్రిషియేట్ చేస్తాం. రైట్, ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఓపెన్ గా చెబుతున్నారు ఇప్పుడే డెవలప్ అయ్యేది కాదని. ఆయన కూడా చంద్రబాబు గారు మొన్నటిదాకా హైదరాబాద్ మించిపోద్దని చెప్పారు. సో ఈ పరిణామాలు ఇంకోవైపు తెలుగుదేశం వారు కంగారు పడుతున్నారనడానికి ఉదాహరణ నాకు అనిపిస్తుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎల్లో మీడియా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న తీరు గబగబా కంగారు పడిపోయి అదని ఇదని రాస్తున్నారు. సో ఈ కవరింగ్ అప్ వీటి మీద మీ నేనేమంటానంటే సరుకు లేనప్పుడే పెరి విషయాల మీద మళ్ళిస్తారు, స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వకుండా మాట్లాడుకోవడం. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే రాజధాని ఏది 7 సంవత్సరాలు ముందు 5 సంవత్సరాలు 14 ఇప్పుడు పుష్కర కాలం అయింది రాష్ట్ర విభజన జరిగి. దేశ చరిత్రలో ఎప్పుడు లేనట్టు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న వాళ్ళే కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకోవడం అనేది స్వతంత్ర భారతదేశంలో జరిగింది. కానీ ఇక్కడ విచిత్రంగా ఏమైంది, సమైక్యం కోరుకొని విభజన వద్దు అన్న వాళ్ళకే రాజధాని లేని పరిస్థితి, ప్రత్యేక రాష్ట్రం కోరిన వాళ్ళకి రాజధాని హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమన్నారంటే ఆంధ్ర ఎంటైర్ 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రాలో ఒక హార్ట్ బర్న్ ఏముండింది అంటే అయ్యో మనకే ఉంటుంది కదా మన రాజధాని కదా అనే భావనతోటి ఈ 50-60 సంవత్సరాల్లో మేమంతా కూడా హైదరాబాద్ని కాన్సన్ట్రేట్ చేసినాము, మేము కూడా వెళ్ళినాము, పెట్టుబడులు పెట్టినాము, భాగమైనాము. ఇప్పుడు మేము సడన్గా మాకు హైదరాబాద్ లేదు అని అంటే బాధ అవుతుంది అని అన్నప్పుడు కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఎట్ 1 పాయింట్ జరగకూడదు, ఇది డివిజన్ జరగాలి, వికేంద్రీకృతంగా ఉండాలి అన్న ఆలోచనలోంచి శివరామకృష్ణ కమిటీ వాళ్ళు చెప్పారు. కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రాకముందే వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇది అమరావతి అని ప్రకటించినారు. అట్లా కాదు అని తనకు అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఉండనియండి ఇక్కడ ఒకటి పెట్టుకుందాము, ఒక కొంత పాత్ర. ఇప్పుడు ఇవాళ ఉన్న ఆధునిక జనరేషన్లో కమ్యూనికేషన్స్ డెవలప్ అయినాక అన్ని చోట్ల నుంచి కూడా పాలించుకోవచ్చు, అట్లా ఎగ్జాంపుల్స్ మోడల్స్ కూడా ఉన్నాయి అని ఇక్కడ నుంచి ఒక రకంగా విశాఖపట్నం నుంచి అడ్మినిస్ట్రేషను, అట్లాగే కర్నూలు నుంచి న్యాయ రాజధాని అని 3 భాగాలు. ఇన్ కేస్ ఇఫ్ యూ వోంట్ యాక్సెప్ట్ దిస్ ఫార్ములా, బీ
ఫార్ములా కూడా ఒక సెక్షన్ ఏమంటాం మనము ఏ ప్లాన్ బి ప్లాన్ అంటాం కదా, బి ప్లాన్లో ఒకవేళ ఇదే ఉండాలి వికేంద్రీకృత రాజధాని కాదు అనుకున్నప్పుడు మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకోవచ్చు, డెవలప్డ్ Already ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తవి కట్టాలంటున్నారు. కలుపుకొని తక్కువ పెట్టుబడితోటి చాలా వేగంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధానిని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మచిలీపట్నం విజయవాడని కలిపి గుంటూరు కూడా. మన సౌలభ్యం కోసం మావిగన్ అని అన్నారు. మావిగన్ ఏంటి అంటే అదే ఇప్పుడు మిషనరీ ఎతికానంటాడు చంద్రబాబు. ఇప్పుడు ఏమంటారంటే సార్ ఈ ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఆల్గరిథమ్స్ డ్రివెన్ ప్రపంచంగా అవతరిస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు యువల్ నోవా హరారి అని ఇజ్రాయెల్ ప్రొఫెసర్ చెప్తాడు, మనిషి హ్యూమన్ సెంట్రిక్గా పోయి ఇవాళ ఆల్గరిథం సెంట్రిక్గా అయింది అని. సౌలభ్యం కోసం ఆయన ఏదో చలోపా అని పెట్టుకోండి అని అన్నాడు. అట్లా సౌలభ్యం కోసం ఉంది. దాని మీద చంద్రబాబు గారిని ఎన్సీబీ సిబిఎన్ అని అంటారు, ఇట్లా రకరకాలుగా అంటారు. అది ముఖ్యం కాదు, కానీ పుష్కర కాలమైంది రాజధానికి ఊరికే నా ప్రశ్న ఏమంటే, ఇందాక కేంద్ర మంత్రి గారు డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు అప్పుడే అక్కడ అవుద్ది అక్కడ ఏమి లేదు అని కూడా ఓపెన్ గా చెప్తున్నారు. ఓ పక్క అన్ని అయిపోయినట్టు చంద్రబాబు అదే కాంట్రడిక్షన్. ఒక పార్టీలోనే ఇప్పుడు కాదు కొంత చాలా టైం పడుతుంది అనే అభిప్రాయాన్ని చంద్రశేఖర్ చెప్తే, లేదు అయిపోయింది అని ఒక రోజీ పిక్చర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయండి. నేను డెమోక్రసీని వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. డెమోక్రసీలో డైలాగ్ ఇంపార్టెంట్ అండి. ఒక ప్రతిపాదన వస్తే ఇప్పుడు కాదు జగన్ గారి చర్చ పెట్టాలి, దీనివల్ల నష్టం ఉంది, నష్టం మీద లాభం మీద నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ ప్రమోట్ చేయాలి. అవతల ఇప్పుడు ఏంటంటే క్లియర్గా గీత గీసుకొని వాళ్ళు ప్రతిపక్షం కనుక వాళ్ళు మాట్లాడేది లెక్క చేయకూడదు. మనం అధికారంలో ఉన్నాం కనుక మన మాట సరళ మీద సంక్షిప్తంగా చెప్పండి. మీడియాకి లైన్ ఉండకూడదు, మీడియాకి న్యూట్రల్ పొజిషన్ ఉండాలి. ఉండి ఇట్లాంటి వచ్చినప్పుడు ఎస్ మీ దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్ తోటి ఈ ప్రోస్ అండ్ కాన్సెప్ట్స్ వివరిస్తూ దీనివల్ల ఈ నష్టం ఉంది, దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది అని చెప్పాలి తప్ప గేమ్ లాగా వాళ్ళు అచ్చంగా బుధాన్ని వేసుకుని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మీడియా లక్షణం కూడా కాదు అది. రైట్. పైగా పాత విషయాలు అవన్నీ పెట్టి అందరినీ తిట్టడం ఏందో పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు. ఈనాడు మనమైతే ఇంతకుముందు ఇంత నీచంగా చూడలేదు, ఈనాడు వాళ్ళైతే అంత నీచంగా మారిపోతారని నేనైతే ఊహించలేదు. రైట్. సమర్థించు వ్యతిరేకించు, బట్ రీజనబుల్గా రాయండి, తప్పేం. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మీడియా సార్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మీడియా టు డిసెమినేట్. లేదు తెలుగుదేశం ముద్ర వేసుకో, శుభ్రంగా మీ ఇష్టం, ఏదన్నా చెత్త చెదారం మంచి చెడు అన్నీ రాసుకో, తప్పలేదు. కానీ అట్లా అయిపోయారు వాళ్ళు. రైట్. దిలీప్ రెడ్డి గారు, శివశంకర్ గారు. ఒక చిన్నది ఇంపార్టెంట్ కాలరు కొమ్మినేని గారిని ఒక ప్రశ్న అడగండి సార్ అనేసి పెట్టాడు. ఎందుకంటే ఈ అయ్యన్న పాత్ర గారు దళితుల మీద కొట్టారు కదా, మందకృష్ణ మాదిక్ గారికి ఆయన టీవీ సాక్షిగా అడిగితే కనీసం అంటే ఇంతకుముందు హోంమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిగా పనికిరాదంటేనే ఇమీడియట్ గా వచ్చి చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టాడు కదా. ఈ రోజు ఒక డప్పు కొట్టేటువంటి ఒక ఆయన్ని చెంపబట్టి కొడితే దళితుడిని మందకృష్ణ మాదిక్ గారు రమ్మని చెప్పండి సార్. ఆయనకు తెలియకపోవచ్చు ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది మీరు చెప్పదలసింది మీరు చెప్పారు కదా, సంతోషం. రైట్. మరి అది చంద్రబాబు గారు సంబంధం అన్నిటికంటే ఆశ్చర్యం, మేమంతా 50 ఏళ్ళుగా నేను ఈ జర్నలిజంలో చూస్తున్నాను. 71 నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నాను. 1971 నుంచి చేస్తున్న వాడిని ఒక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే అంత స్థాయిలో దౌర్జన్యం చేస్తే కేసు కూడా లేకపోగా మెడిటేషన్ చేయిస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్గా బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నానని ఇంకో వైపు చెబుతారు. మరి ఇక జనం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారో ఏంటో చూద్దాం.